హలో అండి. నమస్తే. ఈ వీడియోలో ఈ కుంకుడుకాయ, షికాకాయతోటి ఇంట్లోనే హోమ్ మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేసినాను. ఇవన్నీ హెర్బల్స్ అమ్ముతారు కదా! అన్ని ప్రొడక్ట్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఆ షాప్‌లో కొన్నాననమాట. ఈ ఉసిరికాయ, ఎండబెట్టిన ఉసిరికాయ, ఇది రోజ్‌మేరీ. ఈ రోజ్‌మేరీ మొత్తము వేయలేదు. నేను కొంచెమే యాడ్ చేశాను. ఒక 2, 3 టైమ్స్ అయితే ఉపయోగపడుతుందనమాట. చూడండి ఎంత పెద్ద ప్యాకెట్ ఉందో. ఇది ప్యాకెట్ వచ్చి 150 రూపీస్. ఇది ఎండిన ఉసిరి ముక్కలనమాట. ఇప్పుడు ఈ కుంకుడుకాయలని ఇలా చితక్కొట్టి పెంకులని తీసి పక్కన పెట్టేసాను. ఈ పెంకులు ఎందుకు పనికిరావు కదా! సో, ఈ కుంకుడుకాయ గింజల పెంకుల్లో నుంచి ఉన్న పప్పు, ఈ కుంకుడుకాయ తొక్కు మొత్తం ఇలాగ స్మాష్ చేసుకొని వీటిల్లో వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇవైతే వేడి నీళ్ళండి. బబుల్స్ మీకు కనిపిస్తుండొచ్చు. ఇవి పోయంగానే కూడా ఇలాగా నొరగనే వస్తుంది. సో, ఈ వేడి నీళ్ళు పోసి 1 డే నానబెట్టాను. అలానే షీకాకాయ కూడా 1 డే నానబెట్టాను అనమాట. ఇది కూడా జిగురు వస్తుందండి. ఇది హాఫ్ ప్యాకెట్ వేసాను. అంటే పావు కిలో సగం వేసాను. పావు కిలో కుంకుడుకాయలు వేసాను, పావు కిలో సగం షికాకాయ వేసాను. ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ మెంతులు వేసి నానబెట్టుకున్నాను. అలానే వీటిల్లోని కుంకుడుకాయలు, షికాకాయలు నానబెట్టుకున్న గిన్నెలోనే నేను రోజ్మేరీ, ఉసిరికాయ ముక్కలు కూడా వేసి నానబెట్టాను అనమాట. అలానే అవిసె గింజలు కూడా మెంతులని తీసుకున్నాను. అవిసె గింజలు కూడా అంతే వేసి నానబెట్టాను వాటర్ పోసి. ఇక్కడ గిన్నె అయితే సరిపోలేదు, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఇంకొన్ని నీళ్లు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ వేడి చేసుకున్న నీళ్ళలోకి ఇవి కూడా వేసి ఒక 1/2 అవర్ మరగబెట్టాలన్నమాట. అప్పుడు మరిగి పెడితే ఏమవుతుందంటే ఇందులో ఉన్నవన్నీ బాగా నీళ్ళలోకి వస్తాయి అన్నమాట. అదే షాంపూ అండి. బాగా లిక్విడ్ లా కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఉడికి. ఇప్పుడు అవి ఉడికిన తర్వాత అవిసె గింజలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి జెల్లా ఫామ్ అవుతుంది అవిసె గింజలు, అందుకని చెప్పి మనం లాస్ట్లో యాడ్ చేసాము. ఇవి ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాత మొత్తం అంతా స్మాష్ అయిపోతాయండి మనం కనుక స్క్వీజ్ చేస్తే. ఫస్ట్ అయితే నీళ్ళని స్ట్రైన్ చేసేసాను. ఇప్పుడు ఈ గుజ్జునంతా ఈ పిప్పినంతా చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మీకు వీలుంటే పెద్ద మిక్సర్ జార్లో వేసుకోనన్నా వేసుకోవచ్చు. బట్ నేను చేత్తోనే స్క్వీజ్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట చేయటము. ఎందుకంటే షాంపూతో రోజు అంటే రోజు విడిచి రోజైనా ఇప్పుడున్న పొల్యూషన్కి తలస్నానం చేయాల్సి వస్తుంది అనమాట. చెమట పట్టిన చిరాగ్గా ఉంటే ఆ షాంపూకి ఏంటంటే జుట్టు రాలిపోతుందండి, విపరీతంగా రాలిపోతుంది. నేను పెళ్ళి కాకముందు ఈ కుంకుడుకాయలతోనే స్నానం చేసేదాన్ని, లేకపోతే తలస్నానం షాంపూ అయితే అస్సలు వాడేదాన్ని కాదు. బట్ పెళ్ళైన తర్వాత పిల్లలు, మన పని, అస్సలు టైం కుదరక ఈ కుంకుడుకాయ వాడటం అయితే పక్కన పెట్టానమాట. సో ఇప్పుడు మళ్ళీ హోమ్ మేడ్ షాంపూ కొన్ని వీడియోలు చూసి నేను ట్రై చేద్దాం అన్నట్టు తెచ్చానమాట. తెచ్చి నేను ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పావు కిలో కుంకుడుకాయలు వేసేయటం వల్ల, అవి కూడా నానబెట్టి వేయటం వల్ల అసలు ఇలా స్క్వీజ్ చేసినంతసేపు అందులో నుంచి రసం వస్తూనే ఉంది. సో మళ్ళీ ఇది మొత్తం ఒక 2-3 టైమ్స్ స్ట్రైన్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రాసెస్ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఉడకబెట్టిన నీళ్ళని స్ట్రైన్ చేసేసి ఈ పిప్పంతా బాగా స్క్వీజ్ చేసి మళ్ళీ ఆ నీళ్ళే పోసి వడగట్టానమాట. అప్పుడైతే ఇది ఇంత చిక్కగా వచ్చింది, అందుకే ఇంత నొరగుంది. కానీ ఈ పిప్పులో ఇంకా ఉందండి రసం అయితే. సో దాంట్లో మళ్ళీ నీళ్లు పోసేసి మళ్ళీ నేను స్క్వీజ్ చేసి వడగట్టానమాట. ఇదైతే ఫస్ట్ వడగట్టిన నీళ్ళు చూడండి. ఈ నొరగైతే ఎంత సోప్ వాటర్ అంటాం కదా అలా ఉందన్నమాట. అంటే మీకు నాకు చెప్పడానికి రావట్లేదు, మీరు అది ఫీల్ అయితే కానీ తెలియదు. చేతికైతే మురికి వదిలినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. మళ్ళీ దీన్ని నేను వేడి నీళ్ళు ఇంకొక 10-15 మినిట్స్ పొయ్యి మీద వేడి చేసి కొంచెం దగ్గర పడేలాగా ఉంచి ఈ నురగంతా పోతుంది కానీ చాలాసేపటికి నురగైతే పోలేదండి. నేను డబ్బాలో పోసినా సరే మీకు ఈ లిక్విడ్ చూస్తే తెలుస్తుంది, థిక్గా ఉంది. ఫస్ట్ తీసిన లిక్విడ్ అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు ఉంటుందంట. ఇదైతే సెకండ్ తీసిన లిక్విడ్ చూడండి, పల్సగా ఉంది. బట్ ఆ నురగ మటుకు అస్సలు కరగట్లేదు, అంత ఫామ్ అవుతుందన్నమాట. అంత ఉంది ఇందులో. మనకి సోప్ వాటర్ అంటాం కదా, మనకి పిండే కొద్దీ వస్తుందన్నమాట. సో నా దగ్గర ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఈ వాటర్ బాటిల్స్ స్టోర్ చేస్తున్నాను. ఆల్రెడీ దీన్ని ఒక 15 minutes మళ్ళీ పొయ్యి మీద ఉంచానండి రెండిట్లని. దీన్ని థిక్గా ఉన్నదాన్ని, అలానే సెకండ్ టైము మళ్ళీ నీళ్లు విడజేసిన దాన్ని
ఇక్కడ గరాటు అంటే ఇదివరకు వాడేవాళ్ళు. నా దగ్గర గరాటా లేదు. సో, నేను కొంచెం తెలివి ఉపయోగించి చిన్న కవర్‌కి ఇలాగా చిన్నగా హోల్ చేసి దాన్ని ఇలా డబ్బా పైన పెట్టి ఈ డబ్బాలన్నిటిలోనూ స్టోర్ చేశాను. ఇదైతే ఫస్ట్ లిక్విడ్ చేశాను కదా! అవన్నమాట. కింద ఒలగకుండా జాగ్రత్తగా ఇందులోకి పోసాననమాట. ఇంకా ఇందులో హైబిస్కస్ వేసుకోవచ్చు, కలోంజీ వేసుకోవచ్చు. అలోవెరా కూడా వేసి మనం వేడి చేసేటప్పుడు అవన్నీ కూడా వేసి వేడి చేసుకోవచ్చు. బట్ నేను ఒక 5, 6 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేశాను. ఇన్ని బాటిల్స్ అయితే అయిందండి. ఈ ఫోమ్ పైన వరకు వచ్చేసింది. మనం వాటర్ పోస్తుంటే ఆ నురగంతా పైకి వచ్చేస్తుందనమాట. ఈ 2 గిన్నెల్లోది ఈ 5 బాటిల్స్‌లోకి అయితే స్టోర్ చేశాను. ఇదైతే తొందరగా వాడేసుకోవచ్చు. ఈ లిక్విడ్ వాటర్‌గా ఉంది కదా! అదనమాట. నా ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. నేను వాడిన తర్వాతే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. బాగా వచ్చిందండి నొరగైతేను. మీకు ఇక్కడ ఈ నొరగను చూస్తే అని అర్థమవుతుంది. మురికైతే చక్కగా వదిలింది. జుట్టు కూడా తొందరగా ఊడదు, ఎందుకంటే కుంకుడుకాయలతో కాబట్టి. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.